ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? చతుర్గ్రహ కూటమని, మకర రాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయని, గత మాసంలో మనకి 14, 15, 16, 17 తేదీలలో గ్రహ మార్పులు, రవి గ్రహ మార్పు, అలాగే ఇప్పుడు కుంభంలోకి రవి మారడం, మరి ఇవన్నీ కలుపుకుంటే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుంటే, సింహరాశి వారికి ఫిబ్రవరి 2026 మాసంలో ఎలా ఉండబోతుంది? 1వ వారంలోనే అన్ని పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, ఈ మాసం మొత్తం అనుకున్నటువంటి ప్రోగ్రామింగ్ అంతా కూడా 1 వీక్లో సెట్ చేసుకోండి. ఎందుకంటే 2వ వారంలో యావరేజ్, 3వ వారంలో యావరేజ్, 4వ వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, లేనిపోని ఇబ్బందులు, చికాకులు, అనవసర వ్యాపకాలు, ధన నష్టము, వ్యవహార భంగము, ముఖ్యంగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవడం, రిమూవ్ అయ్యే అవకాశం, సస్పెండ్ కాదు రిమూవ్ అయితే అయిపోతారు మీరు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం 4వ వారంలో నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఉద్యోగస్తులు 4వ వారంలో శ్రమ ఉన్నా మౌనంగా ఉండండి. అనవసరంగా ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయకూడదు, అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అపవాదులు, చికాకులే కనబడుతున్నాయి, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లు కూడా ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా రైతులకు 4వ వారం నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లో అయితే పతనమే, లాటరీ లెవెల్లో తీవ్రంగా మోసపోతారు. నమ్మిన వారు మోసం చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, విద్యార్థులు శ్రద్ధ లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం, అనవసర ప్రేమ కలాపాల నష్టాలు, జుగుప్సాన వీడియోలు, ఫోటోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పరువు భంగం, కుటుంబపరమైనటువంటి చికాకులు ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించండి. అలాగే మరి 1వ వారంలో మంచి శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త ఉద్యోగ లాభం, ఉద్యోగ ప్రమోషన్, అనుకోని ఉద్యోగ లాభాలు, బదిలీలు, అలాగే బెంచ్మెన్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం 1వ వారంలో బాగా ఉంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, సంతాన యోగాన్ని పొందుకుంటారు. అలాగే 2వ వారం, 3వ వారంలో యావరేజ్ ఫలితాలు. కష్టం తెలుస్తుంది, కొత్త ఉద్యోగంలో కష్టం కానీ, అంటే అందరూ సహకరించకపోవడం, కొద్దిగా నిదానంగా ఉంటేనే, అందరితో జాగ్రత్తగా ఉంటేనే మీకు అతి చనువు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి 1వ వారం బాగుంది, 2-3 వారంలో యావరేజ్ ఉంది. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణాలో 1వ వారం చాలా బాగుంది, 2-3 వారాల్లో యావరేజ్గా ఉంది. కాబట్టి రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండండి. తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి నకిలీ విత్తనాలు వాడకండి. అలాగే అధిక రసాయనాలు మీరు పిచికారి చేయకండి, సేంద్రియ ఎరువులు వాడండి అనే విషయాన్ని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందరు రైతులకి, అన్ని రాష్ట్రాల వారికి. ఏదేమైనా కాస్త 4వ వారంలో నష్టం ఎక్కువ ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. శుభకార్య నిర్వహణ కోసం 1, 2, 3 వారాలే మంచిది మీకు. అంటే వివాహ ముహూర్తాలు పెట్టుకున్నా తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకొని 1, 2, 3 వారాల్లో మీరు ముహూర్తాలు పెట్టుకోవడమే సులభం, శుభకరం, మంగళప్రదం. లేదా నష్టాన్ని 4వ వారంలో ముహూర్తాలు పెట్టుకోకండి, దయచేసి నా మాట వినండి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి 4వ వారం కన్నా మిగతా 3 వారాల్లో పర్వాలేదు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, అలాగే రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం మంచిదే. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి 1 వారం చాలా బాగుండి, 2-3 వారాల్లో యావరేజ్ ఉంటూ 4వ వారంలో ఇబ్బంది కలిగే అవకాశం. కాబట్టి కాస్త ఆ విషయాన్ని గమనించుకొని, అంటే ఈ మంత్ ప్లానింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవడం కోసమే చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి, గోచార ఫలితాలు ఇవి. జ్యోతిష్యం, సూచకం శాస్త్రం అనే విషయాన్ని గమనించుకోండి. జన్మజాతకంలోనే మీకు 90% ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకొని తప్పక మీరు జన్మజాతకం చూపించుకోండి. అలాగే అనవసరపు హడావుడి ప్రయాణాలు మంచిది కాదు. గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కూడా చేయండి. 4వ వారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోయిన అపవాదులు, చికాకులు, మోసపోయే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద కాస్త ఎక్కువగా ఆధారపడకండి. 1వ వారంలో మీకు మంచి లాభాలు. ఈ రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి 1వ వారంలోనే మీకు మంచి లాభాలు. మీ టార్గెట్ రీచ్ అవ్వండి.
2-3 వారాల్లో కష్టతరమైనటువంటి పనులు ఫలితాన్ని పొందుకుంటారు. 4వ వారంలో ఇబ్బంది పడతారు, జాగ్రత్త. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కానీ, ఈవెంట్స్ చేసేవారు కానీ 1-2 వారాలే మీకు ఎక్కువ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. ఈ IVF లాంటి కృత్రిమ సంతాన ప్రయత్నంలో మీకు 1వ వారం 2వ వారమే కాస్త బెటర్గా ఉంటుంది. మిగతా వారాల్లో అంతగా మీకు అనుకూలంగా ఫలితాలు లేవన్న విషయాన్ని గమనించండి. బట్ 1వ వారంలోనే సహజ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగం, ప్రయాణ లాభం, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి ఉంటుంది. తల్లిదండ్రుల మాట ఎక్కువగా వినే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, అనవసరమైనటువంటి అంటే పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకపోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏదేమైనా నిరంతరం భగవద్ ఆరాధన చేసుకోవడం వల్ల సుఖము, సంతోషం ఉంటుంది. భగవద్గీత పారాయణం చేసుకోండి. అలాగే ఎవరికైనా సరే మీరు వస్త్రదానం కానీ, స్వయం పాక దానం కానీ, అలాగే ఉదకుంభ దానం, రాగి చెంబులో నీళ్లు పెట్టి ఉదకుంభ దానం చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని, అలాగే సూర్యనారాయణ మూర్తి అష్టోత్తరాన్ని, శివుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందకరమైన అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.